ఈ చలికాలానికి సరిపోయే ఒక క్రిస్పీ యమ్మీ ఈవినింగ్ స్నాక్స్తో మీ ముందుకు వచ్చేసాను మీ విజయ్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో ఒక ఈవినింగ్ స్నాక్ అండి. ఎస్పెషల్లీ వింటర్ సీజన్కి పిల్లలు డిమాండ్ చేసే ఒక మిర్చి బజ్జీ. మామూలైన మిర్చి బజ్జీ కాదండోయ్, ఇందులో ఒక స్పెషల్ స్టఫింగ్ కూడా ఉంది. కొత్తగా కుకింగ్ చేసేవాళ్ళు, లెర్నర్స్ ఈ రెసిపీని చూసి మీరు ట్రై చేసి అదరగొట్టండి ఇంట్లో. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఇప్పుడు మనము మిర్చి బజ్జీకి స్టఫింగ్ ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుంటాము. చాలా సింపుల్, నోట్ చేసుకోండి. పొటాటో మనము కుక్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను, అందులో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి చూడండి, 3 పొటాటోస్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. దాన్ని మనము హాఫ్గా కట్ చేసి కుక్ చేస్తాము. ఇలా సో పొటాటోస్ మనము బాగా కుక్ చేయాలి. ఒక 10 to 15 మినిట్స్ దాకా అవుతుంది కుక్ అవని. ఇది కుక్ అయ్యే లోపల మనము ఒక స్మాల్ మసాలా ఐటెం రెడీ చేసుకుంటాము. అది ఎలా చేయాలో చూసుకోండి. స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకున్నాను. సో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను, హాఫ్ స్పూన్ సోంపు. దీన్ని కొద్దిగా వార్మప్ చేయాలి, డ్రై రోస్ట్ చేసుకుంటాము. చేసిన తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలి మనము. సో ఈ మిర్చి బజ్జీలో ఏం స్పెషల్ అంటే స్టఫింగే. చాలా సూపర్గా ఉంటుంది. మనం సమోసా తింటాం కదా, సమోసాలో స్టఫింగ్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. పిల్లలకైతే చాలా తెగ నచ్చిపోతుంది, పెద్దవాళ్ళు కూడా నచ్చుతుంది. తప్పనిసరిగా మీరు ట్రై చేయాలి. సోంపు జీలకర్ర బాగా రోస్ట్ అయింది, కూల్ డౌన్ అయింది. ఇప్పుడు మనం దాన్ని పౌడర్ చేసుకుంటాము. సో పౌడర్ అయింది బాగా. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ తీసుకునేస్తాము. పొటాటోస్ ఒక 10 మినిట్స్గా కుక్ అయిందండి, బాగా కుక్ అయింది. చూడండి, కూల్ డౌన్ కూడా అయింది. ఇప్పుడు మనము దీన్ని స్కిన్ పీల్ అవుట్ చేసి స్మాష్ చేసుకోవాలి. పొటాటోస్ బాగా స్కిన్ తీసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం పౌడర్ చేసుకున్న జీలకర్ర, సోంపు యాడ్ చేసుకుంటాము. అది కాకుండా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము, రుచికి ఎంత కావాలంత. ఇప్పుడు మనము పొటాటోస్తో పాటు ఇవన్నీ స్మాష్ చేసుకోవాలి. సో ఇందులో మనము ఆప్షనల్ ఐటమ్ ఒకటి ఉంది, చాట్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. చాట్ మసాలా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోతే వద్దులే. చూడండి, పొటాటో బాగా స్మాష్ అయింది, పేస్ట్లా అయింది. అంతేనండి. ఇప్పుడు మనము స్టఫింగ్కి రెడీ అయింది. బజ్జీ పైపిడి రెడీ చేసుకుంటాము. అందుకు ఒక బౌల్లో ఒక 100 గ్రామ్స్ శనగపిండి తీసుకుంటున్నాను. ఇది ఒక కప్పు ఉంది. సో 1 కప్ శనగపిండికి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ పచ్చి బియ్యము పౌడర్, బియ్యం పిండి. జీలకర్ర 1 టేబుల్ స్పూను. మన బజ్జీలు మంచి కలర్ రావాలి కదా, అందుకే పసుపు పొడి 1/4 స్పూన్ వేసుకుంటున్నాను. బజ్జీ పిండికి ఎంత కావాలో అంత సాల్ట్, రుచికి తగినట్టుగా సాల్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. మన బజ్జీలు క్రిస్పీగా రావాలి కదా, అందుకని కొద్దిగా కుకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. బజ్జీ పిండి బాగా కలిసింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి ఉండాలి. చాలా పల్చగా ఉండకూడదు, చాలా థిక్గా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట రిబ్బన్ కన్సిస్టెన్సీకి. మిరపకాయలు స్టఫింగ్ చేయడానికి ఫస్ట్ పచ్చిమిరపకాయలు మనం రెడీ చేసుకోవాలి. చూడండి, ఇలా మనము సెంటర్లో ఒక కాట్ పెట్టుకోవాలి. కాట్ పెట్టుకొని కొద్దిగా మనము
ఆ స్కిన్ తీసేయాలి. ఇలా తీసామనుకోండి మనకు నెమ్మదిగా స్పేస్ దొరుకుతుంది. చూడండి లోపల ఉండే గింజలంతా మనం తీయేస్తాము. చూడండి ఇలా మనం గింజలు తీయేసామంటే మనకు లోపల స్పేస్ దొరుకుతుంది స్టఫ్ చేయడానికి. సో ఇలా మనము అన్ని పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పచ్చిమిరపకాయల్లో స్టఫింగ్ ఫిల్ చేసుకుంటాము. చూడండి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో చాలా జాగ్రత్తగా ఈ పొటాటో ఫిల్ చేయాలి. ఎంత కుదురుతుందో అంత ఫిల్ చేయండి. బాగా అదిమి ప్రెస్ చేసి పొటాటోస్ ఫుల్గా లోపల స్టఫ్ అయ్యేలా మనము చేయాలన్నమాట. సో ఇలా స్టఫ్ చేసుకోవాలి మనము. సో 1 by 1 అన్ని పచ్చిమిరపకాయలకి మనం ఇలాగే స్టఫ్ చేయాలి. అన్ని మిర్చికి మనము పొటాటో స్టఫ్ చేసాము. సో ఇలా స్టఫ్ చేసుకొని మనము రెడీ చేసుకోవాలి. ఇంకా మనం దీన్ని బజ్జీలుగా కాల్చుకోవాలి. మన మిర్చి స్టఫింగ్ కూడా అయిపోయింది. బజ్జీ శనగపిండి కూడా రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, బజ్జీలు కాల్చుకుంటామండి. మిర్చిలో బజ్జీ పిండిలో డిప్ చేసి ఆయిల్లో స్విమ్ చేయాలని కాసుకొని ఉంది, అందుకే మనము చేస్తాము. చూడండి పిండి తీసుకున్నాం కదా, ఆయిల్ కూడా బాగా హీట్ అయింది. ఇప్పుడు మనము ఈ బజ్జీల్ని ఇలా డిప్ చేసుకోవాలి. చూడంండి క్లీన్గా డిప్ చేసుకొని మిర్చికి ఫుల్ పిండి పట్టేలా చేసి ఇలా మనము ఆయిల్లో వేసుకోవాలి. సో 1 by 1 మనము సేమ్ ప్రొసీజర్స్లో ఆయిల్లో వేసుకోవాలన్నమాట. మిర్చి కాల్చేటప్పుడు మనము ఆయిల్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అప్పుడే మిర్చి బాగా గరం నరంగా వస్తుంది. ఎందుకంటే స్టఫ్ చేసాం కదా పొటాటో, అది కూడా బాగా ఫ్రై అవుతుందన్నమాట. చాలా యమ్మీ రెసిపీ అండి, తప్పనిసరిగా మీరు ట్రై చేయాలి. సో మీడియం ఫ్లేమ్లో కాల్ని ఇప్పుడు మనం దీన్ని కలిపించకూడదు. కొద్దిగా ఒక 2-3 minutes అయిన తర్వాత మళ్ళీ దాన్ని టర్న్ చేయాలి. ఓకే, మిర్చి ఒక సైడ్ కాలింది, టర్న్ చేస్తాము తిన్నగా. అంతే అండి, టర్నింగ్ అయింది. నెక్స్ట్ సైడ్ కూడా బాగా ఇది బ్రౌన్గా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవ్వాలి. అంతవరకు మనము ఇలాగే ఫ్రై చేయాలి. గుమగుమలు ఆడిపోతుందండి. మన రోడ్ సైడ్ మిర్చి గాడీలు ఉంటుంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు ఎలా వాసన వస్తుందో అలా వాసన వస్తుంది, తినాలా అని అనిపిస్తుంది. కొద్దిగా వెయిట్ చేసి మళ్ళీ తింటాం మనం. ఓకే, బజ్జీలు బాగా ఫ్రై అయింది, ఇంకా మనం తీసేస్తాం దీన్ని. చూడండి ఎంత గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిందో. ప్లేట్లో తీసుకున్నాము. ఇలాగే నెక్స్ట్ ఇడత కూడా మనం కాల్చుకుంటాము. వావ్, గరం నరం మిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. ఎంత బాగుందో. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాము. వావ్, రెసిపీ చూసారండి, ఎంత సింపుల్గా ఉంది కదా. టేస్ట్ అయితే అదిరిందండి. ఈ చలికాలానికి ఈవినింగ్లో టీతో పాటు ఈ బజ్జీలు తిన్నామనుకోండి, దాని రుచియే వేరు. మీరు కూడా ట్రై చేస్తారు కదా, ట్రై చేసి మీ వ్యూస్ చెప్పండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హెల్దీ బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.